I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మీ అందరినీ కూడా ప్రశస్తమైన ప్రభు నామములో What a joy it is for us to be able to gather once again in His presence. ఆయన సన్నిధిలో ఈ విధంగా మనమందరము చేరి రావడము సహవాసము ఎంత అద్భుతమైన విషయము. Shall we open our Bibles to the book of Revelation chapter 21 verse 7? కూడా మన బైబిల్లను ప్రకటనము 1వ అధ్యాయం 7వ వచనంలోకి తెరుస్తాం. And we will read this together. కలిసి చదువుకుంటాం. ప్రకటన 21:7 జయించువాడు He who overcomes shall inherit all things. అతడు నా కుమారుడు. I will be his God and he shall be mine. Shall we look unto the Lord? ప్రభువైపు చూస్తాం. Heavenly Father, we come before you. పరలోకపు తండ్రి మీ ఎదుటకు వచ్చున్నాం. The God of all grace and the God of all mercy. సర్వ కృపానిధి దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు. The eternal, immortal and the invisible God. మరి చూస్తే నిత్యుడైన దేవుడు, మరి అదృశ్యుడైన దేవుడు, మరి నిత్యత్వంలో నివసించేవాడు. And the Father of our spirits, we come before you. మరి మా ఆత్మలకు తండ్రి అయిన మీ యొద్దకు మేము వచ్చాము. And we pray, Lord, that we will seek your grace and seek your mercy upon us. ప్రభువా, మీ యొక్క కృపను కనికరము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Even as we meditate your word, dear Father, ప్రేమగల తండ్రి, మీ వాక్యము ధ్యానిస్తుండగా we pray that you will open our eyes. ప్రభువా, మీరు మా మనోనేత్రములు తెరవలసిందిగా We ప్రార్థన ask you to open our ears, dear Father. ప్రభువా, మా యొక్క చెవులు నాయన వినబడడానికి తెరవండి. And above all, we pray that you will grant us an obedient heart. ప్రభువా, అన్నిటికీ పైగా విధేయత కలిగిన హృదయం మాకు అనుగ్రహించండి. We want to empty ourselves before thy throne of grace. మీ కృపా సింహాసనం ఎదుట మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటాం. And we ask you to fill us with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. And may your name be glorified. నీ నామం మహింపరచబడును గాక. And we commit this time into thy gracious hands. మీ యొక్క కృపగల హస్తాలకు మేము సమర్పిస్తున్నాం. Won't you speak to us? ప్రభువా, మీరు మాతో మాట్లాడరా. And won't you take control upon us? ప్రభువా, మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకున్నారా. And won't you have authority over us? మా మీద మీరు అధికారము కలిగి ఉండరా. And we ask you to cover this place with your precious blood. ప్రభువా, ఈ స్థలమును మమ్మల్ని కూడా మీ రక్తంతో కప్పవలసిన ప్రార్థన. And may your presence be real in this place, dear Father. ప్రభువా, ఈ యొక్క స్థలములో మీ సన్నిధి సజీవంగా మేము అనుభవించుదుం గాక. And we ask all this in the name of our Lord and Savior Jesus Christ. ఇవన్నీ కూడా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We've been looking at this theme that is given for us. మూలాంశము ఏదైతే మనకి ఇవ్వబడిందో దీన్ని మనం చూస్తూ ఉన్నాం. He who overcomes will inherit all these things. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. I will be his God, నేను అతని దేవుడై ఉండును, and he shall be my son. అతడు నా కుమారుడై ఉండును. And we have seen yesterday నిన్న మనం చూస్తూ వచ్చాం. there are predominantly three enemies that we are having after accepting Christ Jesus. బలమైన ముగ్గురు శత్రువులు మనకుంటారు యేసు ప్రభువుని అంగీకరించిన We తర్వాత. have seen this from the book of Ephesians chapter 2 verse 1 to 3. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల ద్వారా మనం చూస్తూ వచ్చాం. Apostle Paul was mentioning, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, we have this flesh that is working against us. చూడండి, మనకి శరీరము మనకి విరోధముగా పనిచేసే శరీరం ఒకటి ఉంది. And that's what we saw yesterday. అది మనం నిన్న చూస్తూ వచ్చాం. How to be able to overcome our flesh. మరి చూస్తే మన శరీర ఆశలను ఏ విధంగా అధిగమించగలము, And how will be able to overcome the desires of the flesh. తర్వాత ఆ శరీర ఆశలను ఏ విధంగా అధిగమించాలి. We have seen 4 things regarding that one. దాని గురించి 4 విషయాలు చూసాం. We need to realize that we are dead to sin. మొట్టమొదటిగా పాపం విషయమై చనిపోయిన వారంగా ఉండాలి. We are crucified with the Lord Jesus Christ. యేసు ప్రభువారితో పాటు మనం కూడా సిలువ వేయబడ్డాం. We are also represented along with Christ Jesus when he died on the cross. మనము సిలువ మీద మనము ఆయనతో పాటు చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఐక్యపరచబడ్డాం. And the second thought that we saw, రెండవ తలంపు, we need to reduce the influence of the flesh upon us. మన మీద శరీరం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి. And how do we do that ఏ one? విధంగా చేయగలము? By allowing the Spirit of God to take control of us. మనల్ని దేవుని ఆత్మ సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకునేడానికి అనుమతిస్తూ, When we walk in the Spirit of God, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు, when we are led by the Spirit of God, మనము ప్రభు ఆత్మ చేత మనము we నడిపించబడతాము. will be able to mortify the desires of the flesh. కాబట్టి శరీర ఆశలను మనము సిలువ వేయగలం. ఇంకో మాట చెప్పాలంటే Holy చంపగలం. Spirit is a real person.
Holy Spirit is a real person. పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన వ్యక్తి. He is one in the Trinity. త్రిత్వములో ఒకడు. He is co-equal with God. ఆయన దేవునితో సమానుడు. And he is also worship with the other two. ఆ ఇద్దరితో పాటు ఆయన వర్షిప్ ఆరాధన చేస్తాడు. And he will dwell inside of us. మనలో ఆయన నివసిస్తాడు. And he will come over us. ఆయన మనల్ని కమ్ముకుంటాడు. And he wants to take control of our lives. మన జీవితాన్ని తన స్వాధీనంలో చేసుకోవాలని కోరుకుంటాడు. When we allow the Spirit of God to work in us. మనలో దేవుని ఆత్మ యొక్క కార్యము ఆయన పని చేయడానికి మనము అనుమతించినప్పుడు the law of sin and law of death will not work in us. ఆ యొక్క ఆ యొక్క పాపం సంబంధించిన నియమము ఆ యొక్క మరణానికి సంబంధించిన నియమం మనలో పనిచేయదు. And the third thing that we saw, మూడవదిగా మనం చూసింది, we need to recognize the early warnings. మరి మనము మొదట్లోనే వచ్చే హెచ్చరికలను మనం గమనించాలి. It all starts with drifting away from the word of God. మరి మన యొక్క తలంపు ఎక్కడ ఉంటుందంటే మెల్లిగా వాక్యం చదవకుండా పక్కకు తొలగడంతో ఆరంభమవుతుంది. And later we start doubting the word of God. తర్వాత దేవుని వాక్యాన్ని అనుమానించడం మొదలుపెడతాం. And later our senses become dull to the word of God. ఆ తర్వాత మన యొక్క సునిశ్చితమైన ఆ యొక్క ఆలోచన శక్తి దేవుని వాక్యానికి సునిశ్చితంగా ఉండదు. And finally we will be the people who despise the word of God. చివరిగా మనం దేవుని వాక్యమును తృణీకరించేవారుగా మారిపోతాం. So we need to recognize whether our hunger and appetite for the word of God is intact or not. కాబట్టి మనము దేవుని వాక్యము కోసమైన ఆకలి దప్పులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. And we also need to reach the heights, the fourth one that I said. మరి తర్వాత నాలుగోదిగా ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. As we continue to go up and up, మరి పైకి ఎదుగుతుండగా the things and the desires of this world, ఈ లోక సంబంధమైన ఆశలు ఆ యొక్క కోరికలు they become dimmer and dimmer. అవి మెల్లిమెల్లిగా కనుమరుగవుతాయి. Those who wait upon the Lord, ప్రభు యొద్ద వేచి ఉండేవారు, they shall renew their strength. వారు తమ నూతన బలము పొందుతారు. And they will be able to fly like the eagles. మరి ఆ యొక్క పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. Oh, what a joy it is to be led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడడం ఎంత సంతోషకరం. We need to reach that heights and we need to think of the things of above. కాబట్టి ఆ యొక్క ఎత్తైన స్థలాలకు మనము చేరుకొని ఉన్నతమైన విషయాల గురించి పైనున్న విషయాల మీద మనసు ఉంచాలి. Now this morning I wanted to share with you ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. how we'll be able to overcome this world. కాబట్టి ఈ లోకమును ఏ విధంగా జయించగలము. And we see this in the book of Ephesians chapter 2. ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Shall we open our Bibles? మన యొక్క బైబిల్ తెరిచి chapter 2 and verse 2 and 3. రెండవ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 2-3 వచనాలు నేను చదువుతున్నాను. And shall we read these two verses together? కలిసి చదువుకుంటాం. The book of Ephesians chapter 2 verse 2 and 3. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి మీరు వాటిని which you once walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit who now works in the sons of disobedience, among whom we also once connected ourselves in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature children of wrath. Verse 2, Apostle Paul says here, అపోస్తలుడు పౌలు 2వ వచనం అంటాడు, you once walked according to the course of this world. మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. The world is real. కాబట్టి ఈ లోకం అనేది సజీవమైనది. When Apostle Paul is using this world, what is he referring to? మరి ఈ యొక్క ప్రపంచ ధర్మం అనే మాటకి అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? We see three different contexts when we see the world in this Bible. కాబట్టి లోకం అనే మాటకి 3 వేరు సందర్భాలు చూస్తాం. The Bible says, బైబిల్ అంటుంది in John chapter 1 verse 10, యోహాను సువార్త 1:10లో what does it say? ఏమంటుంది? He was in the world, ఆయన లోకములో ఉండెను, and the world was made through him, మరి ప్రపంచంలో ఆయన చేత నిర్మించబడెను, but the world did not recognize him. అయితే ఈ లోకం ఆయన్ని గుర్తెరగలేదు. What is he trying to tell? ఏం చెప్పాలనుకుంటున్నాడు? he made this world. ఆయనే సృష్టించినాడు, ఆయనే ఈ ప్రపంచాన్ని చేశాడు. That means he created this whole physical world, what we are saying with our naked eye. కాబట్టి మన యొక్క కంటితో చూసే బాహ్యమైన ఈ ప్రపంచమంతా కూడా ఆయనే తన సొంత హస్తములతో నిర్మించాడు. He talks about the creation which God made. కాబట్టి దేవుడు సృష్టించిన సృష్టిని గురించి మాట్లాడుతున్నాం. So that's about the physical world that the Bible is speaking here. కాబట్టి బైబిల్లో చెప్పబడే భౌతికమైన ప్రపంచం గురించి మాట్లాడుతుంది. The other connotation that we see in the Bible about this world, మరి యొక్క ప్రపంచము లేదా లోకం అనే మాటకు వేరే విషయంలో, we see in the book of John chapter 3 verse 16. 3:16 what does the Bible say? అక్కడ ఏముంది? For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he gave his only begotten son. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం. So what does this world mean here? ఇక్కడ లోకము అంటే అర్థం ఏంటి? It meant
ఆయన ఉద్దేశం ఏంటంటే it meant about the humanity, the mankind. మానవులు, లోకము అంటే మనుష్య జాతి గురించి. There is no need for God to die for this physical world. ఈ యొక్క భౌతిక సంబంధమైన ఈ భూలోకము కొరకు దేవుడు చావాల్సిన అవసరం లేదు. And we know Jesus died for, died for our sins, for the humanity. కాబట్టి మానవాళి యొక్క పాపము కొరకే యేసు ప్రభువారు చనిపోయారు. So there is a second connotation that we see in the Bible. కాబట్టి లోకం అంటే రెండవ విషయం ఇది చూస్తున్నాం. It's about the humanity. అది మానవుల గురించి. It's about you and me. మీ గురించి, నా గురించి. But there is also a third thing that Apostle Paul is speaking here. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఇంకో మూడో విషయాన్ని మాట్లాడుతున్నాడు. In chapter 2 verse 2 from the book of Ephesians. ఎఫెసీ 2:2లో he says like this. ఆయన అంటున్నాడు, You once walked according to the course of this world. కాబట్టి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. It talks about the invisible spiritual system that is there in this world. కాబట్టి లోకములో అదృశ్యమైన ఆత్మ సంబంధమైన విధానము ఏదైతే పద్ధతి ఉందో దాని గురించి మాట్లాడుతాం. There is a certain pattern in this world. ఒక పద్ధతి, ఒక నమూనా ఉంది. There is an invisible spiritual system that is working in this world. ఆ యొక్క లోకములో మరి పనిచేసే అదృశ్యమైన ఆత్మీయమైన ఒక పని. And this invisible spiritual system, ఈ యొక్క అదృశ్యమైన ఆత్మ సంబంధమైన పద్ధతి విధానమంతా it is కూడా always in opposition to God. ఈ వ్యవస్థ అంతా కూడా ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా ఉంటుంది. It is opposing the children of God. దేవుని ప్రజలను మరి వ్యతిరేకిస్తుంది. And that's why the Bible says, బైబిల్ అంటుంది, Jesus said to his disciples, యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, the world will hate you. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. Because they do not know me. ఎందుకంటే వారు నన్ను ఎరగలేదు. If you are of the world will love you. మరి నీవు ఈ లోక సంబంధమైతే లోకం నిన్ను ప్రేమిస్తుంది. Since you are out of this world, కాబట్టి ఈ లోకములో వేరైనావు కాబట్టి the world will hate you. ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది. So when we try to live for the Lord Jesus Christ, యేసు ప్రభువారి కొరకు మనం జీవించడం the ఆరంభించినప్పుడు invisible opposing forces of the world, మరి ఈ లోకములో మనకి కనబడిన అదృశ్యమైన శక్తులు, they will try to work against you. మనకి మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం And ఆరంభిస్తారు. they are always against you. ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటాయి మీకు. And therefore we need to oppose and we need to overcome this one. కాబట్టి వీరిని ఎదిరిస్తూ వీరిని జయించాలి మనం. And the world is under the control of the evil one. కాబట్టి దుష్టుడైన వాని చేతిలో ఈ లోకమంతా తన స్వాధీనంలో ఉంది. We see this in 1 John chapter 5 verse 19. మొదటి యోహాను 5:19లో చూడగలుగుతాం. And we see the world is under the control of the evil one. కాబట్టి ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క స్వాధీనంలో ఉంది. And therefore we need to overcome this system. అందుకనే ఈ యొక్క వ్యతిరేకమైన ఆత్మీయమైన ఆ యొక్క పద్ధతిని మనము ఎదిరించాలి, జయించాలి. I would like to share 4 things this morning. ఈ ఉదయకాలం 4 విషయాల మీద I'm పంచుకోవాలనుకుంటున్నాను. trying to give a subheading for all these things. దీనికి ఒక చిన్న హెడ్డింగ్స్ కూడా ఇస్తున్నాను. Now so that you'll be able to remember these things. కాబట్టి ఇవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని. And when you go back you can go back and meditate upon these things. కాబట్టి తిరిగి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మీరు ధ్యానించగలుగుతారు. So the first thought that I wanted to share with you. మొట్టమొదటి తలంపు మీతో పంచుకునేది. Turn with me to the book of James chapter 4 verse 4. యాకోబు రాసిన పత్రిక 4:4. The Bible says like this. బైబిల్ ఇలాగ అంటుంది. Book of James chapter 4 verse 4. Shall we read this together? అందరం కలిసి యాకోబు 4:4. Yes. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువగును. Whoever wants to be the friend of the world makes himself an enemy of God. కాబట్టి లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి వైరం అవుతాడు. So the first thought that I wanted to share with you. మొట్టమొదటి తలంపు మీతో పంచుకునేది ఏంటంటే, don't make friendship with this world. ఈ లోకముతో స్నేహం చేయొద్దు. Don't make friendship with this world. ఈ లోకంతో స్నేహం చేయవద్దు. How many of you love to have friends? మరి మీలో ఎంతమందికి స్నేహితులంటే ఉండాలని ఇంట్రెస్ట్? Everyone love to have friends. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులు కలిగి ఉండాలని కోరుకుంటారు. In fact, we are created to have the communication and the relationship with the people. కాబట్టి మనుషులతో సంబంధ బాంధవ్యాలు, వారితో మాట్లాడే సంభాషణ కూడా ఉంటుంది. The Bible says here, ఇక్కడ బైబిల్ అంటుంది, adulterers and adulteresses. కాబట్టి వ్యభిచారులారా, వ్యభిచారులారా అని ఇంగ్లీష్ లో ఉంటుంది. Now James is using very strong words here. ఇక్కడ యాకోబు చాలా తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నాడు. And why he is using this word adulterer and the adulteresses? ఎందుకు వ్యభిచారులారా, వ్యభిచారిణులారా అంటున్నాడు? You know why? ఎందుకో తెలుసా? Because these people, they wanted to have friendship with the world. ఎందుకంటే ఈ ప్రజలు
లోకంతో స్నేహం చేయాలని కోరుతున్నారు. And that is exactly what God doesn't want from our lives. కాబట్టి తప్పకుండా దేవునికి మన జీవితాల్లోంచి అది ఇష్టం లేదు. The Bible says like this. బైబిల్ అంటుంది 2 Corinthians 2వ కొరింథీ chapter 12 12వ అధ్యాయం verse 2, Apostle Paul says like this. అపోస్తలుడు పౌలు 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. I have been jealous for you, godly jealousy. కాబట్టి దైవికమైన రోషము కలిగి ఉన్నాను. I have espoused you to one husband, that is the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆ ఒకే భర్తకు మిమ్మల్ని ప్రదానం చేస్తాను. When we accepted the Lord Jesus Christ, యేసు ప్రభువారిని మనం అంగీకరించినప్పుడు we are baptized into the body of Christ Jesus. మనము యేసు ప్రభువారి శరీరంలోకి బాప్తిస్మం ఇవ్వబడుతున్నాము. And we become the bride of the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పెళ్లి కుమార్తెగా మారాము. Apostle Paul says, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, we are espoused with the bridegroom, the Lord Jesus Christ. కాబట్టి మన పవిత్రాలను కన్యకగా ఒకే పురుషుని కనుక క్రీస్తుకు ప్రదానం చేస్తున్నాడు అంటున్నాడు. And since we are already espoused with Christ Jesus, ఇప్పటికే క్రీస్తు ప్రభువారికి ప్రదానం చేయబడిన వ్యక్తులంగా, you cannot dare to have friendship with outside the Lord Jesus Christ. యేసు ప్రభువారికి బయటికి ఆయన దగ్గర నుంచి వెలుపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి స్నేహం చేయడానికి మనకు అవకాశం లేదు. Say suppose if you are engaged to get married with a person, ఒకవేళ ఒక వ్యక్తితో మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, and that person after engagement with you, ఎంగేజ్మెంట్ అయిపోయిన ఆ వ్యక్తి, if that person moves on with another person, ఆ యొక్క వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి తిరుగుతున్నాడు అనుకోండి, what do you call that person? ఆ వ్యక్తిని ఏమంటారు? You call that person adulterer. కాబట్టి వ్యభిచారి అని పిలుస్తారు. Because her or his commitment has to be with that person. ఎందుకంటే అతను గాని ఆమె గాని ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో వారితోనే కలిసి ఉండాలి. The total devotion has to be towards that person. సంపూర్ణమైన ఆ యొక్క ప్రేమ ఆ యొక్క వాత్సల్యత ఏదైతే ఉందో వారి పక్షంగా ఉండాలి. You are supposed to be committed to that person. ఆ వ్యక్తికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. But if you start making friendship with the other person, ఎప్పుడైతే ఇంకొక వ్యక్తితో స్నేహం చేయడం ఆరంభిస్తే, what do you call that person? ఏమంటారు? The Bible says, బైబిల్ అంటుంది, you are an adulterer. వ్యభిచారి. It is the same thing even in our spiritual walk with Christ Jesus. మనము క్రీస్తు ప్రభువారితో నడిచే ఆత్మీయ నడకలో అది కూడా నిజమే. We have made a covenant with the Lord Jesus Christ. ప్రభుతో నిబంధన చేశాం. And we have made a commitment with the Lord Jesus Christ. ప్రభు దగ్గర మనము సంపూర్ణంగా సమర్పించి ఒప్పుకున్నాం. And we ask him to step into our life. మన జీవితంలోకి అడుగు పెట్టమని అడిగినాం. Now if అడిగినాం. you leave the Lord Jesus Christ aside, మరి యేసు ప్రభువుని పక్కన పెట్టిన వదిలిపెడితే, and start making friendship with this world, ఈ లోకంతో స్నేహం చేసినట్లయితే you become a spiritual adulterer. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యభిచారిగా మారుతావు. And James says like this, యాకోబు అంటున్నాడు, do not make friendship with the world. ఈ లోకంతో స్నేహం కలిగి ఉండొద్దు. How can we become enemies against God? కాబట్టి దేవునికి విరోధంగా శత్రువులు ఎలా కాగలము? Is a good thing to be enemies with God or not? ఇది దేవునితో వైరములైతే ఆయనకు శత్రువుగా ఉండడం మంచిదా? No. కాదు. Isn't it true? We cannot dare to be enemies with God. మనము ధైర్యం కూడా చేయలేము దేవునికి శత్రువుగా మారడానికి. But how can we become an enemy to God? కానీ ఏ విధంగా దేవునికి శత్రువుగా మారగలము? The Bible says, బైబిల్ అంటుంది, if you make friendship with this world, ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే, you will automatically become an enemy to the Lord Jesus Christ. మరి నువ్వు ఎప్పుడైతే స్నేహం చేస్తావో అప్పుడే నువ్వు శత్రువుగా మారిపోతావు యేసు ప్రభువారికి. By nature believers and the world are enemies. కాబట్టి ఆ యొక్క విశ్వాసులు గాని ఎప్పుడైతే స్నేహం చేస్తారో ఆయనకు శత్రువులు అవుతారు. The world will hate you for the same reason. కాబట్టి ఆ కారణమును బట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. Look at what Jesus says. యేసు ప్రభువారు ఏమంటాడు? We see in John's Gospel chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయము verse 18 and verse 19. 18-19 వచనాలు. If the world hates you, ఈ యొక్క లోకం మేము ద్వేషించిన ఎడల, you know that it hated me before it hated you. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. If you are of the world, the world would love you its own. మీరు లోక సంబంధంలో ఎడల లోకము తన వారిని స్నేహించును. Yet because you are not of the world and have chosen you out of the world, therefore the world hates you. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను, అంచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, it is good to make friendship with the Lord Jesus Christ. యేసు ప్రభువారితో స్నేహం చేయడం మంచిది. It is not good for us to make friendship with the world. ఏది మంచిది కాదు, ఏది చెడ్డదంటే ఈ లోకంతో స్నేహము. And we see many examples in the Bible. బైబిల్లో అనేక ఉదాహరణలు చూడగలం. How people made friendship with this world. మరి ఈ లోకంతో ప్రజలు దేవుని బిడ్డలు ఎలాగో స్నేహం చేస్తారు. And how they were
polluted with this world. కాబట్టి లోకము వారిని ఏ విధంగా కలుషితం చేసిందో We see in James chapter 1 verse 27. యాకోబు 1:27 లో it says like this. ఈ మాట ఉంది. Pure and undefiled religion before God and the Father is this. తండ్రి అయిన దేవుని యొద్ద పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా to visit orphans and the widows in their trouble. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. And look at what the Bible says carefully. తర్వాతనే మాట బాగా గమనించండి. And keep oneself from the pollution of the world. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకొనుటయనే. We should not be polluted from this world. కాబట్టి లోకము ద్వారా మనం మలినపరచబడకూడదు. We should be separated from this world. మనం ఈ లోకం నుంచి ప్రత్యేకపరచబడాలి. We should take care that we will not be polluted. మనము జాగ్రత్త పడాలి, మనము కలుషితము కాకుండా. When you wanted to drink a glass of water, ఒక గ్లాసు నీళ్ళు తాగాలనుకుంటే generally what do you do? ఏం చేస్తాము? You look at the glass whether it is clean or not. మరి ఆ గ్లాసు శుభ్రంగా ఉందో చూస్తాం. And if it is not clean, అది శుభ్రంగా లేకపోతే what do you do with the glass? ఏం చేస్తాము? You wash the glass. ఆ యొక్క గ్లాసును బాగా కడిగి, and only when the glass is clean, ఎప్పుడైతే శుభ్రంగా ఉందో then you collect water and drink water from that glass. అప్పుడు దాంట్లో నీళ్లు పట్టుకొని తాగుతాం. As we continue to live in this world, ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి. it is possible that we dirt our feet. మరి మన యొక్క కాళ్ళు బురదవటము అవకాశం ఉంది. We see in John's Gospel chapter 13, యోహాను సువార్త 13వ అధ్యాయంలో when Jesus wanted to wash the feet of the disciples, మరి యేసు ప్రభువు తన శిష్యుల పాదములు కడగోరినప్పుడు Jesus came to wash the feet of Peter. సీమోను మరి పేతురు కాళ్ళు కడగడానికి వచ్చాడు. And what did Peter say? పేతురు ఏమంటాడు? Oh Jesus, you cannot wash my feet. యేసు ప్రభువా నువ్వు నా కాళ్ళు కడగకూడదు అంటాడు. And you know what the Lord Jesus said? యేసు ప్రభువు ఏమంటాడంటే, unless I wash your feet, నీ పాదం నేను కడగని ఎడల you have no part with me. నాతో నీకు పాలు లేదు అన్నాడు. Then the typical style of Peter, పేతురు ఒక విచిత్రంగా మాట్లాడుతూ, he said to the Lord Jesus Christ, యేసు ప్రభువుతో ఏమన్నాడు? Lord, then give me a full bath. అప్పుడు అన్నాడు, మరి పూర్తిగా నాకు స్నానం చేపిమన్నాడు. And Jesus responded to Peter, మరి పేతురుతో మళ్ళా ప్రభు oh మాట్లాడాడు, you are already clean. మరి ఇప్పటికే నువ్వు శుద్ధుడవు. only your feet are dirty. కేవలం నీ పాదములు మాత్రమే. it is enough for you if I wash your feet. మరి నీ పాదములు బురద పట్టాయి కాబట్టి. my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, every day we need to check ourselves in the presence of God. దేవుని సన్నిధిలో మళ్ళీ మనము పరీక్షించుకోవాలి, సరిచూసుకోవాలి. whether we are polluted by this world or not. ఈ లోకము ద్వారా అపవిత్రపరచబడ్డామా, మాలిన్యం అంటుకున్నదా? and if the Spirit of God reveals something to our life, అప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడి, we need to be cleansed by the blood of the Lord Jesus Christ. అప్పుడు యేసు ప్రభువు రక్తం ద్వారా కడగబడాలి. don't make friendship with this world. ఈ లోకంతో స్నేహం చేయవద్దు. we see Lot who made friendship with this world, and we also see what has happened to him towards the end. కాబట్టి లోతు గారు లోకంను స్నేహించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంతం ఏమైందో మనకు తెలుసు. the first thought that I wanted to share with you, మొట్టమొదటి విషయం ఏమిటంటే మీతో, what is that one? ఏమిటది? don't make friendship with this world. ఈ లోకంతో స్నేహము చేయవద్దు. the second thought I wanted to share with you, రెండవ తలంపు మీతో పంచుకునేది, turn with me to 1 John మొదటి యోహాను రాసిన పత్రిక chapter 2, రెండవ అధ్యాయము. all of you open your Bibles please. దయచేసి మీ బైబిల్ని తెరవండి. and shall we read verse 14 to 17. 14 నుంచి 17 వరకు చదువుదాం. 1 John chapter 2 verse 14 to 17. మొదటి యోహాను 2:14 నుంచి 17 వరకు. yeah. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగినారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది, మీ దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుడి. ఎవడైనా లోకం ప్రేమించట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంటే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావవి, లోక సంబంధమైనవే. Apostle John is writing a letter to the second generation Christians. కాబట్టి రెండవ తరం వారైన క్రైస్తవులకి అపోస్తలుడైన యోహాను పత్రిక రాస్తున్నాడు. There was so much of persecution upon the church when he was writing this letter. ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘముల్లో ఎక్కువగా హింస, అనుజనుల ద్వారా చాలా హింస కలుగుతా ఉంది. But look at what he was telling here. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మీరు గమనించండి. What he is especially telling to the young people. యవనస్తులకు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు? Chapter 2 verse 14 it says, 14లో ఉంది రెండవ అధ్యాయం. I have written to you young men. యవనస్తులారా మీరు బలవంతులు గనుక మీకు రాయిస్తున్నాను. Because you are strong. ఎందుకంటే మీరు బలవంతులు. And the word of God abides in you. దేవుని వాక్యం యందు నిలిచున్నది. And you have overcome the wicked one. మీరు దుష్టుని జయించున్నారు గనుక. he says young people you are strong. మరి అంటున్నాడు మీరు బలవంతులు
బలవంతులు యవనస్తులారా అంటున్నాడు. You know, because the word of God abides in you. ఎందుకంటే దేవుని వాక్యం మీద నిలిచి ఉన్నది కాబట్టి. And only the strong people will be able to be overcomers. కాబట్టి బలమైన వారే జయించువారుగా ఉంటారు. And we need to be strong people in the Lord Jesus Christ. యేసు ప్రభువారి యందు మనం బలవంతులుగా ఉండాలి. And immediately after that, Apostle John is telling here, వెంటనే అపోస్తలుడు యోహాను అంటున్నాడు, verse 15, 16 and 17. 15, 16, 17. You know, he says, ఆయన అంటున్నాడు, do not love this world, లోకంలో వాటిని ప్రేమింపకుడి, other things in this world. లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. So the second thought I wanted to share with you this morning, రెండవ తలపు మీద పంచుకునేది ఏంటంటే, do not love this world. ఈ లోకమును ప్రేమించొద్దు. Why we are not supposed to love this world? ఎందుకు ఈ లోకమును ప్రేమించకూడదు మనం? Why we are not supposed to love the things of this world? ఎందుకు ఈ లోక విషయములో ఉన్న వాటిని మనం The Bible ప్రేమించకూడదు? says like this, బైబిల్ అంటుంది, if you love the world, లోకమును ప్రేమిస్తే the love of the Father is not inside of us. తండ్రి ప్రేమ మనలో ఉండదు. The love of the Father, it prevents us from loving this world. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఈ లోకమును ప్రేమించకుండా మనల్ని అడ్డుకుంటుంది. The love of the Father will always keep us close to the heart of the Father. కాబట్టి తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని తండ్రి యొక్క హృదయముకు దగ్గరగా ఉండేటట్టుగా The చేస్తుంది. prodigal son understood the love of the Father. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. It was the love of the Father which brought him back to the presence of the Father. మళ్ళా తిరిగి తండ్రి సన్నిధికి తీసుకొచ్చింది ఏమిటి అంటే తండ్రి యొక్క ప్రేమే. So when we understand the love of the Father, మనం తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు it will keep us close to the heart of the Father. మనల్ని తండ్రి యొక్క హృదయమునకు సమీపంగా మళ్ళీ పెడుతుంది. And that's why Apostle John is telling here, అక్కడ అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, do not love this world. ఈ లోకమును ప్రేమించొద్దు. You know what Jesus said to the people? యేసు ప్రభువారు ప్రజలతో ఏమన్నారు? When they asked him what is a supreme commandment, మరి చూస్తే ఉన్నతమైన ఆజ్ఞ అన్నిటికంటే పైన ఆజ్ఞ ఏంటని అడిగినప్పుడు Jesus said to them, యేసు ప్రభువారు అన్నారు, love the Lord your God నీ దేవుడైన యెహోవాను ప్రేమించి with all your heart, with all your soul, with all your strength. పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను ప్రేమించు. Oh, we need to have the supreme love for the Lord Jesus Christ. యేసు ప్రభువారి పక్షంగా ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండాలి. And he is also telling, ఆయన అంటున్నాడు మరి don't love this world. ఈ లోకమును ప్రేమించవద్దు. And then he says in verse 16, 16లో అంటాడు, what are the things of this world? ఈ లోకంలో ఉన్న వాటి ఏమిటో You చెప్తున్నాడు. know, shall we read chapter 2 verse 16 together? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అందరం Chapter కలిసి 2 verse 16. 2:16 లోకములో ఉన్నదంతయు For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of the life, it is not of the Father, but it is of the world. So these things, they are not of the Father. కాబట్టి ఈ విషయాలు తండ్రి వల్ల కలిగినవి కాదు. There are three things that were mentioned here. ఇక్కడ మూడు విషయాలు మరి చెప్పబడ్డాయి. It is the lust of the flesh, ఆ యొక్క శరీరాశ, it is the lust of the eyes, నేత్రాశ, and it is the pride of life. జీవపు డంబము. And the Bible says, బైబిల్ అంటుంది, these are not from the Father. ఇవి తండ్రి దగ్గర నుంచి వచ్చినవి The కావు. origin of these things is not from the Father. ఈ యొక్క విషయాలు తండ్రి దగ్గర నుంచి వచ్చినవి The కావు. origin of these things is from this world. కాబట్టి లోకములో నుంచి పుట్టినవి ఇవి. And therefore these things are from this world. అప్పుడు ఈ లోక సంబంధమైన కాబట్టి We are not supposed to love these things. ఈ విషయాలు మనం ప్రేమించకూడదు. It is not an external thing, అదేదో బయట ఉన్న విషయం కాదు. but it is a matter of the heart. ఇది హృదయానికి సంబంధించింది. You know, it is a desire of the flesh. అది శరీరం యొక్క ఆశ. It is a desire of the eyes. ఇది నేత్రం యొక్క ఆశ. And it is a desire to have the pride in our hearts. మన హృదయాల్లో గర్వము కలిగి ఉండడం ఒక ఆశ. The origin is from the world. ఈ లోకం నుంచి పుట్టినవి ఇవన్నీ. And the origin is from the father of this world. కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ లోకపు తండ్రి దగ్గర నుంచి వచ్చిందంటే అపవాది దగ్గర నుంచి. The origin of these things is from the god of this age. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత దగ్గర నుంచి వచ్చింది. And therefore we should not love these things. కాబట్టి మనం వీటిని ప్రేమించకూడదు. We see in the book of Hebrews, హెబ్రీ రాసిన పత్రికలో chapter 3, 3వ అధ్యాయము verse 10, the Bible says like 10వ this. వచనం ఇలాగ ఉంటుంది. I will read it for you. మీకోసం చదువుతాను. Therefore I was angry with that generation. కావున నేను ఆ తరము వారి వలన విసిగి And said, అన్నాడు, they always go astray in their hearts. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు. It starts in the heart. ఇది హృదయంలో ఆరంభమవుతుంది. It is a matter of the heart. ఇది హృదయానికి సంబంధించిన Now విషయం. this was spoken about the people of Israel. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడబడింది. They were physically out of the geographical boundaries of Egypt. మరి వారు ఐగుప్తు యొక్క మరి ఎల్లల్లో నుంచి ఆ యొక్క బౌండరీస్ దగ్గర నుంచి బయటికి If వెళ్ళారు. they have to go back to Egypt physically, they will not be able to go. కాబట్టి భౌతికంగా వాళ్ళు
తిరిగి ఐగుప్తులోకి వెళ్ళలేరు. Because Red Sea is there. ఎందుకంటే ఎర్ర సముద్రం ఉంది. And now these people moving forward towards the promised land. ఇప్పుడు వాగ్దాన దేశం వైపు ముందుకు కొనసాగుతూ ఇశ్రాయేలు ప్రజలు. But look at the matter of the heart for these people. వీరి హృదయములో ఉన్న విషయాన్ని గమనించండి. Though they were not physically in the land of Egypt, వారు భౌతికంగా ఐగుప్తులో లేరు. But their mind and their hearts were still in Egypt. కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం యొక్క తలంపట అక్కడే ఉన్నాయి. And the Bible says, బైబిల్ అంటుంది, they have always gone astray in their hearts. కాబట్టి వారి హృదయములో ఎల్లప్పుడూ తప్పిపోయిన వారు. Oh, they were thinking about the melons of the Egypt. కాబట్టి అక్కడున్న కీరకాయల గురించి ఆలోచిస్తున్నారు. They were thinking about the cucumbers of the Egypt. ఆ యొక్క దోసకాయలు, కీరకాయలు ఐగుప్తులో ఉన్నాయి. Oh, they were thinking so many things about Egypt. ఆ ఐగుప్తులో ఉన్న వాటి గురించి ఎప్పుడు జ్ఞాపకమే. Though manna is coming from the heaven every single day, ప్రతి రోజు పరలోకం నుండి మన్నా కురుస్తున్నప్పటికీ కూడా their hearts were still upon the melons of Egypt. కానీ ఆ యొక్క ఐగుప్తులో ఉన్న కీరకాయలు, దోసకాయల మీద ఉంది. What a sad state it is. ఎంత విచారకరమైన స్థితి. They were about to reach the promised land. వారు వాగ్దాన దేశం దగ్గరికి వచ్చారు. They will not be able to go back physically to Egypt. భౌతికంగా ఐగుప్తుకు తిరిగి వెళ్ళలేరు. They were moving forward to the promised land. ఆ వాగ్దాన దేశం కోసం ముందుకే వెళ్తున్నారు. But still their hearts were far away from the promised land. కానీ వారి యొక్క హృదయములు వాగ్దాన దేశం నుంచి దూరంగా ఉన్నాయి. Their hearts were still with the land of Egypt and the desires of Egypt. ఐగుప్తు యొక్క ఆశలు ఇంకా వారి హృదయములో అలాగే బలంగా ఉండిపోయినాయి. The Bible says here, బైబిల్ అంతా ఉంది, the world has to offer only three things to us. ఈ లోకం మనకు మూడే ఇస్తుంది. It is the desire of the flesh, ఆ యొక్క శరీరాశ, it is the desire of the eyes, నేత్రాశ, and a desire to be having pride in our hearts. మన జీవితాల్లో డంబము, గర్వము, These are జీవపు not from the Father. ఇది తండ్రి వలన కలిగినవి కాదు. Flesh is a real thing. ఎందుకంటే శరీరం అనేది నిజమైనది. And we have to deal with the desires of the flesh. కాబట్టి శరీరాశలతో మనం వ్యవహరించాలి. Having desires of the flesh is not it is not an abnormal thing. కాబట్టి ఈ యొక్క మరి ఆ ఆశలు కలిగి ఉండడం అనేది ఏదో మనము ఊహించని విషయం కాదు. Since we are living in a physical world, మనం భౌతికమైన లోకంలో నివసిస్తున్నాం. And we have this physical flesh with us. ఈ యొక్క భౌతికమైన శరీరం ఉంది. Our body will feel hungry. మనము మరి శరీరానుసారంగా ఆకలిగా ఉంటాం. Our body will be thirsty. దప్పిగా ఉంటాం. What will happen if we don't eat for many days? కొన్ని రోజులు తినకపోతే ఏమవుతుంది? We will die. చనిపోతాం. But there is other possibility. ఇంకొక అవకాశం ఉంది. What the Bible says, బైబిల్ ఏమంటుంది? rather than satisfying your flesh with the things that were supposed to be wanted, కాబట్టి ఏదైతే నీ శరీరం కోరుకుంటుందో దాని ద్వారా శరీరాన్ని తృప్తిపరచబడదు. but if you do it in an abnormal way, మరి అది అసామాన్యంగా చేసినప్పుడు, that is sin in the sight of God. అది దేవుని దృష్టిలో Gluttony is a sin. Gluttony is a sin. తిండిపోతనం అనేది పాపము. But having food for the regular breakfast and lunch is not a sin. కానీ మన భోజనము ఎంతవరకు అంటే మన బ్రతకడం కోసం తినడము, ఉదయం మధ్యాహ్నం భోజనం తినడము పాపం కాదు. Drinking water is not sin to satisfy our thirst. నీళ్లు తాగడం మన దాహం కోసము తప్పు కాదు. But drunkenness is a sin. కానీ మద్యముతో మత్తులై ఉండడం అనేది పాపము. Even the sex is also designed by God and given by God. కాబట్టి సెక్స్ అనేది కూడా దేవుడు ఇచ్చిందే. But it is within the boundaries of marriage. కానీ వివాహం యొక్క పరిధిలోనే ఉండాలి. But satisfying your sexual desires before marriage, కాబట్టి పెళ్లి కాకముందే నీ కామవాంఛలు or తీర్చుకోవడం, satisfying the sexual desires outside the marriage is sin. లేకపోతే నీ పెళ్లి అయింది బయటకు వెళ్ళి మళ్ళా కామవాంఛలు కలిగి ఉంటున్నావు, అది పాపము. So these things are sinful against God. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి విరోధముగా పాపము. The Lord will grant us the self control. దేవుడు మనకి ఆశానిగ్రహం ఇచ్చాడు. How does these things happen in our body? మన శరీరంలో ఎలా జరుగుతాయి? It all starts with a thought in your mind. నీ యొక్క మనసులో పుట్టిన ఒక ఆలోచన, తలంపు. And as we continue to brood upon the thought, మరి అదే తలంపులో మనం ముందుకెళ్తా ఉంటే it becomes a desire in your life. మరి నీ జీవితంలో అది ఆశగా మారుతుంది. When it becomes a desire in your life, అది ఆశగా మారినప్పుడు you make a decision with your life. మరి నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటావు. It becomes a will in your life. నీ చిత్తం అయిపోతుంది అది. And when it waits for the opportunity, అది ఎప్పుడైతే అవకాశం కోసం ఎదురు చూస్తుందో, you will commit sin. నువ్వు పాపం చేస్తావు. The will become into action. కాబట్టి ఈ చిత్తం అనేది కార్య సాధకం అవుతుంది at the opportune time. మరి చూస్తే ఆ అవకాశం వచ్చినప్పుడు. But it all starts with thinking with our minds. ఇదంతా కూడా మన మనసులో పుట్టిన ఒక తలంపు ద్వారా. And therefore the Bible says here, బైబిల్ అంటుంది అందుకనే, it should not become a desire in your life. నీ జీవితంలో ఇది ఆశగా మారకూడదు. Before it becomes a will to waiting for the opportune time, you need to cut it at the thought level. కాబట్టి నీ చిత్తం అయిపోయింది, ఇక అవకాశం ఎదురు చూస్తా, అప్పుడే దాన్ని తొలగించాలి. The second thing that is mentioned here, ఈ రెండవ మాట ఇక్కడ చెప్పబడింది, it is the lust of the eyes. అది నేత్రాశ.
Someone said like this. ఒక ఆయన ఇలాగ అన్నాడు. Our eyes are the gateway to our mind. కాబట్టి మన కన్నులు మన మనసునకు ఏంటంట వాకిలి వంటివి, గేట్వే. It is like a gateway, direct entry into our mind. కాబట్టి ఇదే ద్వారము, ఈ రెండు కళ్ళ ద్వారం మన మనసులోకి అన్ని వెళ్ళడానికి. What you hear you will forget after some time. కాబట్టి నువ్వు ఏదైతే వింటావో కొంతకాలం వదిలిపెడతావు. But what you see, కానీ నువ్వు చూసినది you will remember for a long time. ఎక్కువ కాలం జ్ఞాపకం పెట్టుకుంటావు. Isn't it true? నిజం కాదా? And that's the reason the social media is so powerful now. అందుకనే ఈ సోషల్ మీడియా అనేది చాలా శక్తివంతమైనది. The media is trying to capture your mind. నీ యొక్క మనసును పట్టుకోవాలని మీడియా అనుకుంటుంది. But we look into the Bible. బైబిల్లో చూస్తే Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయము. The chapter 3 verse 6 says, 6వ వచనము, the woman saw that the tree was good. కాబట్టి ఆ యొక్క వృక్షము అవ్వగారు చూసినప్పుడు ఎలా ఉందంట, ఆహారం మంచిది, కళ్ళకు అందమైనదియు. And the book of Judges chapter 14. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. Samson saw a woman there at Timnah. కాబట్టి తిమ్నాతులో ఉన్న ఒక వేశ్యను సంసోను చూచాడు. And chapter 16 verse 1. 16వ అధ్యాయం Samson saw a prostitute there in the land of Gaza. ఆ గాజాలో మరొక వేశ్యను చూస్తూ వచ్చాడు. And we see in the book of Joshua, యెహోషువ గ్రంథములో, chapter 7 verse 21, 7:21లో we see the sin of Achan. ఆకాను యొక్క పాపాన్ని చూస్తాం. He saw the beautiful garment of the Babylon. ఆ యొక్క బబులోను సంబంధించిన షినారు వస్తువును చూచాడు. And he also saw the gold and silver over there. ఆ తర్వాత వెండి బంగారమును చూచాడు. How did it begin all these things? ఇవన్నీ ఎక్కడ ఆరంభమైనాయి? How did Samson become a person like that? ఎందుకు సంసోను అలాంటి వ్యక్తిగా మారినాడు? And how Achan has become a sinner in the sight of God? ఏ విధంగా ఆకాను దేవుని దృష్టిలో పాపి అయినాడు? And how Eve was able to eat the fruit which was forbidden by God? మరి దేవుడు వద్దన్న ఫల వృక్షాన్ని, ఆ యొక్క వృక్ష ఫలమును అవ్వ ఎలాగ తిన్నది? What is a beginning thing? ఇది ఆరంభం యొక్క విషయం. What is the beginning stimulus for these people? వీరిని ప్రేరేపించింది ఏమిటది? The Bible says, బైబిల్ అంటుంది, they saw that. వారు చూచారు. And they were attracted to that one. దానికి ఆకర్షితులైనారు. And it became a desire in their life. వారి హృదయంలో ఆశ అయిపోయింది. It became a will for their life. వారికి చిత్తమైపోయింది. And therefore they committed sin. అందుకనే పాపం చేశారు. The Bible says, బైబిల్ అంటుంది, the lust of the flesh, ఆ యొక్క శరీరాశ, and the lust of the eyes, నేత్రాశ, and also the desire to have the pride in our hearts. మన హృదయములో గర్వము కలిగి ఉంటాం, జీవపు డంబము. It is not from the Father. తండ్రి వలన కలిగినవి కాదు. It is from the father of this world. ఈ లోక సంబంధి అయిన ఆ యొక్క తండ్రి వలన. We see some people, కొంతమంది చూస్తాం. for example, we see in the book of Daniel. దానియేలు గ్రంథంలో it talks about King Nebuchadnezzar. నెబుకద్నెజర్ రాజు గురించి మాట్లాడుతుంది. One fine day he was walking over his palace. ఒక దినమున అతను తన యొక్క రాజభవనం మీద నడుచుకుంటూ he looked at the palace. అతను ఆ భవనాన్ని చూచాడు. And he said to himself, తాను అనుకున్నాడు, isn't this palace wonderful? I have built this palace. అబ్బా, ఎంత మంచి రాజభవన్ నేను కట్టించాను. I have built it by my mighty power. నా యొక్క బలముతో నేను కట్టించాను. And I have built this for the honor of my majesty. నా యొక్క మరి ఘనత కొరకు నేను కట్టించుకున్నాను. What a proud heart he had. ఎంత గర్వముతో కూడిన హృదయం కలిగి. And you know what God did to Nebuchadnezzar? నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? when he had this pride in his heart, తన హృదయంలో ఈ గర్వము కలిగినప్పుడు, he made him a beast. కాబట్టి ఒక పశువుగా మార్చినాడు. And he was eating the grass like a beast. గడ్డి మేస్తా ఉన్నాడు పశువు వలె. God resists the proud people. కాబట్టి అహంకారులను గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. We boast about ourselves. మనము ఎంతో పొగుడుకుంటాం. we feel that we are the most important people in this world. ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైన వారమని మనం అనుకుంటాం. And we expect people to respect us. మరి మనల్ని ప్రజలు గౌరవించాలని కోరుకుంటాం. these are not good things for us. ఈ మనకి మంచివి కాదు. You know what the Bible says? బైబిల్ ఏమంటుంది? What is it that you have which you have not received from the Lord? ప్రభు దగ్గర పొందుకొనింది నీ దగ్గర ఏముంది, అది ఎందుకు పనికొస్తుంది? you haven't really accomplished anything. ఎందుకంటే నువ్వు ఏది కూడా సరిగ్గా నెరవేర్చలేదు. It is all received from the grace of God. అంతా దేవుని కృప నుంచి పొందుకున్నాం. we are receiving grace upon grace from the Lord Jesus Christ. కృప వెంబడి కృప యేసు ప్రభువారి ద్వారా మనం పొందుకుంటున్నాం. There is no reason why you should have the pride in your heart. కాబట్టి నీవు ఈ యొక్క హృదయములో ఆ యొక్క గర్వం లేకుండా ఉండాలి. The desire of the flesh, desire of the eyes, and the desire to have this pride in your lives. కాబట్టి శరీరాశ, నేత్రాశ నీ జీవితంలో జీవపు డంబం అయిపోతుంది. The Bible says, బైబిల్ అంటుంది, Genesis 1 John chapter 2.
మొదటి యోహాను 2వ అధ్యాయం verse 17. 17వ వచనంలో, and the world is passing away. కాబట్టి లోకము గతించిపోవచ్చున్నది. the world that we are living in is going to be destroyed one fine day. కాబట్టి ఒక దినం మనం నివసించే ఈ లోకము నాశనం చేయబడబోతోంది. and therefore we should not love this world. అందువలన ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. so what was the first thing that I told you? మొట్టమొదట ఏం చెప్పాను? can you all say me loudly? గట్టిగా చెప్పగలరా? yes. చెప్పండి. don't make friendship with this world. ఈ లోకముతో స్నేహము చేయవద్దు. the second thing, what did I say to you? don't love this world. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. and the third thing I wanted to share with you, మూడో విషయం ఏమిటంటే, turn with me to the book of Romans, రోమ రాసిన పత్రికలోకి రండి. chapter 12, 12వ అధ్యాయం verse 1 and 2. మొదటి 2 వచనాలు. and now Apostle Paul says like this. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, he talked about all the theory from chapter 1 to chapter 11. మొదటి నుంచి 11వ వచనం వరకు రాయగలిగిన విషయము మనకు బోధించడానికి అన్ని he రాసినాడు. talked about the sin, పాపం గురించి, he talked about the salvation, రక్షణ గురించి, he talked about the sanctification, ప్రతిష్ఠ పట్టుకోవడం, and 9, 10, 11 chapters he talks about the sovereignty of God. 9, 11 దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడాడు. but now when he begins to write chapter 12, 12వ అధ్యాయం ఆరంభించినప్పుడు he was trying to give the conclusion of what he spoke. తాను చెప్పిన దానికి ముగింపు పలుకుతున్నాడు. and look at what he says here carefully. ఇక్కడ ఏమంటాడు చూడండి. oh therefore in view of God's mercies, కాబట్టి మీకు తెలిసిన ఆ యొక్క దేవుని కృపను బట్టి you submit your body as a living sacrifice. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును సమర్పించుకోండి. 2వ వచనం అంటున్నాడు, do not be conformed to this world, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, but rather be transformed in your mind, ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని that you may prove what is good and acceptable and perfect will of మీ God. మనస్సు మాటతో రూపాంతరము పొందుడి. in other words, he is trying to tell these things. కాబట్టి ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మాటలు చెప్తున్నాడు. you submit your body to the Lord Jesus Christ. యేసు ప్రభువారికి శరీరాన్ని అప్పగించు. let it be a living sacrifice for the Lord Jesus. అది ప్రభు కొరకు సజీవ యాగంగా ఉండునేమో. let it be crucified with the Lord Jesus Christ. అది క్రీస్తు ప్రభువుతో సిలువ వేయుము. and the second thing he says here, రెండో మాట అంటున్నాడు, you submit your mind to the Lord Jesus Christ. కాబట్టి నీ మనసును సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకో. do not be conformed to this world, to the pattern of this world. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. and the third thing he says, మూడోది అంటాడు, you need to submit your will to the Lord Jesus Christ. నీ చిత్తం ఏదో ప్రభువుకు అప్పగించుకోవాలి. how can we not be conformed to this world? ఈ లోకమును అనుసరించకుండా ఎలా ఉండగలము? don't let the world influence you in anything. ఏ విషయంలో కూడా లోకము నిన్ను ప్రభావితం చేయకూడదు. in the decisions that you make, నువ్వు చేసే నిర్ణయాల్లో let the Lord direct your life. కాబట్టి ప్రభువు నీ జీవితాన్ని ఆ యొక్క మార్గదర్శకత్వం చేయనివ్వాలి. let not the world influence you in any decision that you make. కాబట్టి నువ్వు తీసుకున్న ఏ తీర్మానంలో కూడా నిర్ణయంలో కూడా లోకం యొక్క ప్రభావం ఉండకూడదు. I always say to young people, యవనస్తులతో ఎప్పుడు చెప్తాను, there are 3 major decisions that you have to make with your life. నీ జీవితంలో 3 ప్రాముఖ్యమైన తీర్మానాలు చేయాలి. after you accepted the Lord Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, number 1, ఒకటి, you need to know the mind of the Lord in the aspect of your marriage. మరి నీ యొక్క వివాహం విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. you need to know the mind of the Lord, what you wanted to do with your life. తర్వాత నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో ప్రభు మనసు ఎరగాలి. you need to know where the Lord wanted you to do, what are the profession that the Lord gives to you. నీకు అనుగ్రహించే ఏ వృత్తి అయినా, ఏ పనైనా సరే, ఏ ఉద్యోగమైనా సరే ఎక్కడ చేయాలో ప్రభువుని అడగాలి. what to do, ఏమి చేయాలి, where to do, ఎక్కడ చేయాలి, and whom to marry. ఎవరిని పెళ్లి చేసుకోవాలి. let not the world influence you. ఈ లోకము నిన్ను ప్రభావితం చేయనియొద్దు. but wait upon the Lord. ప్రభు దగ్గర ఎదురు చూడు. and the Lord will direct you. ప్రభువు నిన్ను నడిపిస్తాడు. the Bible says, బైబిల్ అంటుంది, do not conform yourself to the pattern of this world. ఈ లోక మర్యాద చొప్పున మీరు నడుచుకోవద్దు. the world has a set pattern in this world. ఈ లోకంలో ఒక పద్ధతి ఉంది. I do not know whether you saw the newspaper. మరి మీరు ఎంతమంది న్యూస్ పేపర్ చదివారో తెలియదు నాకు. there was a rave party that happened at Bangalore. బెంగళూరులో రేవ్ పార్టీ అంటే మాదక ద్రవ్యాలు సేవించే పార్టీ. the entry ticket for that party was 2 lakh rupees. దాని లోపల ప్రవేశ రుసుము టికెట్ 2 లక్షలు. and what do they do in that party? లోపల ఏం చేస్తున్నారు? they will take drugs, డ్రగ్స్ తీసుకుంటారు. they will take alcohol తీసుకుంటారు. all sort of debauchery will be there. మద్యము, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు, వ్యభిచారం. the world has a pattern of its own. కాబట్టి లోకములో ఒక పద్ధతి ఉంది. but don't be attached to that one. ఆ యొక్క మచ్చులోకి వెళ్ళొద్దు. but be transformed by the renewing of your mind. నీ మనసు నూతనపరచడం ద్వారా చిత్తవృత్తి యందు నువ్వు నూతనపరచబడు. how the transformation will begin?
ఏ విధంగా రూపాంతరము ఆరంభమవుతుంది? It begins with our thinking. మన తలంపుల ద్వారా. It begins with our thought process. మన యొక్క తలంపు యొక్క విధానము ద్వారా. And how can you and I be renewed in our minds? మన యొక్క మనసులో ఎలా నూతనపరచబడగలము? The Bible says like this. బైబిల్ అంటా ఉంది. In the book of Philippians chapter 4. ఫిలిప్పీ 4వ అధ్యాయం verse 6 onwards he says like this. 6వ వచనం నుంచి ఇలాగ చెప్తాడు. Whatever is true. ఏదైతే సత్యమో. Whatever is holy. ఏదైతే పరిశుద్ధమో. Whatever is noble. ఏదైతే మరి ఘనమైనదో. Whatever is just. ఏదైతే నీతియుక్తమైనదో. Think about such things. అటువంటి వాటిని గురించి ఆలోచించుడి. And where do we available all such things in this world? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? They are available in the word of God. దేవుని వాక్యములోనే. As we continue to think upon the word of God, దేవుని వాక్యము గురించి ఆలోచించడం మనం కొనసాగితే our minds are being renewed into the likeness of Christ. క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోకి మన మనసులు మారుతున్నాయి. Our minds are renewed as we study the word of God. దేవుని వాక్యము చదవడం మన మనసు రూపాంతరం చెందుతుంది. And our hearts are changed when we submit to him. కాబట్టి ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన యొక్క హృదయాలు మారుతాయి. The word of God, దేవుని వాక్యము, it has to come down from our mind unto our heart. కాబట్టి ఆ యొక్క మనసు హృదయంలోంచి కడుపులోకి దిగింది. And that's why the psalmist says, అందుకనే కీర్తనకారుడు I have hid your word in my heart that I might not sin against thee. ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో దేవా నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. Oh, it should not remain at the cerebral level. కాబట్టి కేవలం పై నుండి పోకూడదు వాక్యము. It has to come down to the cardiac level. ఆ యొక్క మరి హృదయము అనే ఒక స్థాయి వరకు రావాలి. Oh, we'll be renewed by the word of God. దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడతాం. The word of God will transform you. దేవుని వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది. So that you will not be conformed to this world. తద్వారా మరి లోకమును మర్యాదకు వెళ్ళరు. Don't have friendship with this world. ఈ లోకంతో స్నేహం చేయవద్దు. Don't love this world. ఈ లోకమును ప్రేమించవద్దు. And don't conform to this world. ఈ లోక మర్యాదను అనుసరించి పోవద్దు. And the fourth thought I wanted to share with you and close this one. 4వ తలంపు మీతో పంచుకొని ముగిస్తాను. Don't look back into this world. ఈ లోకములో వెనక్కి తిరిగి చూడవద్దు. We see the example in the book of Genesis. ఆదికాండంలో మనకు ఉదాహరణ ఉంది. Now Lot's journey we see. లోతు యొక్క ప్రయాణం మనం చూస్తాం. How he slowly became a friend of this world. మెల్లిమెల్లిగా లోకమునకు స్నేహితుడుగా ఎలా మారినాడు లోతు. We see in Genesis chapter 13 13వ అధ్యాయం ఆదికాండంలో verse 10 and 11. 10-11 వచనాలు. Abraham said to Lot, అబ్రహాము లోతుతో అన్నాడు, oh, there is so much of fight between your herdsmen and my herdsmen. నీ పశువుల కాపరికి నా పశువుల కాపరికి మరి జగడం ఉంది కాబట్టి let us not dispute ourselves. మన కలహం ఉండకూడదు. But look at this land. కానీ ఈ యొక్క స్థలం చూడు. You choose the land whatever you want. ఈ దేశం అంతా చూడు, నీకేం If కావాలో. you go to the right, I will go to the left. నేను కుడికి వెళ్తాను, ఎడమకి వెళ్తాను. If I go to the left, I will go to the right. నువ్వు ఎడమకి వెళ్తాను, కుడికి వెళ్తాను. And Lot has seen the place before him. కాబట్టి లోతు తన ఎదురున్న స్థలాన్ని చూశాడు. He looked at Sodom. సొదొమను చూశాడు. And look at the description what was written there. అక్కడ చక్కటి వివరణ ఉంది దాని గురించి. It was like the garden of the Lord. మరి ఆ యొక్క దేవుని తోట వలె ఉందంట. It was like the land of Egypt. అది ఐగుప్తు దేశం వలె ఉందంట. Oh, looks very fertile. చాలా సారవంతంగా ఉంది. And looks very green. చాలా పచ్చగా ఉంది. And Lot has made a decision. కాబట్టి లోతు నిర్ణయం తీసుకున్నాడు. He looked at Sodom and he made a decision. సొదొమ వైపు చూచి తీర్మానించుకున్నాడు. Now we see in Genesis chapter 13 verse 12. ఆదికాండం 13:12లో from the place where he was staying with Abraham, మరి అబ్రహాముతో తాను నివసిస్తున్న స్థలం నుంచి he walks towards Sodom. సొదొమ వైపు నడిచాడు. And he pitched his tent not inside the Sodom but near the Sodom. కావున అక్కడ నుండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. Oh, he did not immediately go into the land of Sodom. వెంటనే సొదొమ యొక్క పట్టణంలోకి ప్రవేశించలేదు. He went close to Sodom and he pitched his tent. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. And this is how it happens in our life also. మన జీవితంలో ఇలాగే జరుగుతుంది. We make friendship with this world. ఈ లోకంతో స్నేహం ఆరంభిస్తాం. And slowly we'll be comfortable with the world. మెల్లిమెల్లిగా లోకములో చాలా సౌకర్యవంతంగా ఉంటాం. And we start loving the world. తర్వాత లోకమును ప్రేమించడం ఆరంభిస్తాం. And finally when we look back we are already conformed to this world. మరి వెనక్కి తిరిగి చూసుకునే లోపల ఈ లోక మర్యాదలోకి వచ్చేసాం. And this is exactly what has happened to Lot. లోతుకు అదే జరుగుతా వచ్చింది. He saw Sodom. సొదొమను చూచాడు. It was beautiful before his eyes. తన కళ్ళకు రమ్యముగా ఉంది. And then slowly he took his step towards Sodom. కాబట్టి నెమ్మదిగా సొదొమకు వెళ్ళిపోయినాడు. And now he pitched his tent near Sodom. ఇప్పుడు సొదొమ దగ్గర గమనివేయదు. And when we see the next chapter, తర్వాత అధ్యాయంలో chapter 14, 14వ అధ్యాయం, he was already living in Sodom. ఆ 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అతను సొదొమలో నివసిస్తున్నాడు. He was already conformed to Sodom. ఇప్పుడు సొదొమ వాసి అయిపోయినాడు. Now it is because of the mercy of God. దేవుని కనికరాన్ని బట్టే God wanted to rescue Lot. లోతును తప్పించగోరినాడు. Was he a righteous man? ఆయన నీతిమంతుడు. Yes, he was a righteous man. అవును, ఆయన నీతిమంతుడే.
But still look at where he was staying. కానీ ఎక్కడ నివసిస్తున్నాడు చూడండి. And look at the kind of people he was living with. తను నివసించే ప్రజల వైఖరిని The చూడండి. sin of Sodom was great and it came unto the presence of the Lord. సొదొమ యొక్క పాపము దేవుని సన్నిధిలోకి పైకి వచ్చింది. And now he was dwelling inside the city of Sodom. కాబట్టి ఇప్పుడు సొదొమ పట్టణం లోపల నివసిస్తున్నాడు. And he also became a prominent person in the city of Sodom. అంత మాత్రమే కాదు, సొదొమ పట్టణంలో ప్రముఖమైన వ్యక్తిగా మారాడు. And the Lord sent his angels to Sodom. మరి దేవుడు తన దూతలను పంపించాడు. I'm going to destroy Sodom and Gomorrah. ఇప్పుడు సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాను. And the angels came to rescue Lot and his family. లోతు తన కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వచ్చారు. There was a clear instruction for these people. కాబట్టి ఈ యొక్క ప్రజలకు మరి సరైన సూచన ఇవ్వబడింది. Genesis chapter 19 verse 17 says, 19:17 ఆదికాండం చెప్తుంది. do not look back. మరి చూస్తే నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. Move forward. మరి ముందుకు వెళ్ళు. To the place of the safety. కాబట్టి భద్రంగా ఉండే స్థలంలోకి వెళ్ళి. Don't look back. వెనక్కి తిరిగి చూడొద్దు. The instruction was given clearly to all the 4 people. కాబట్టి నలుగురు వ్యక్తులకి చక్కగా సూచన ఇవ్వబడింది. Lot was given the instruction. లోతుకి సూచన ఇవ్వబడింది. His wife was given the instruction. వారందరూ ఆదేశించబడ్డారు. And even the 2 children also were given the instruction. కాబట్టి ఇద్దరు కుమార్తెలు కూడా ఆజ్ఞాపించబడ్డారు. And they were hesitating to come out of land of Sodom. కానీ సొదొమలోంచి బయటికి రావడానికి But the angels forcefully made these people to come out of that place. ఆలస్యం చేస్తా ఉంటే దేవదూతల చేతులు గట్టిగా పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చేశారు. And now these people they came out of Sodom. మరి ఈ విధంగా సొదొమలోకి బయటికి వచ్చినప్పుడు And they started the journey to the place of safety. కాబట్టి భద్రంగా ఉండే స్థలంలోకి వెళ్తా ఉంటే they have begun the journey. వారు ఆరంభించారు. And the Lord has already started destroying, sending the fire upon this city. మరి ప్రభు అప్పటికే అగ్నిగంధకములు వేసి ఆ యొక్క పట్టణ నాశనం ఆరంభించాడు. They were about to reach the place of safety. ఆ యొక్క భద్రమైన స్థలంకు వెళ్ళడానికి దగ్గరగా వచ్చారు. But suddenly Lot's wife thought, కానీ వెంటనే అనుకోకుండా ఆకస్మికంగా లోతు భార్య, what is happening to my house there in Sodom? సొదొమలో ఉన్న నా ఇంట్లో ఏమైపోతుందో, what is happening to the gold and the silver that I have amassed? అక్కడ వదిలిపెట్టి నేను సంపాదించుకున్న వెండి బంగారాలు ఏమైపోయినాయో. What did she do? ఏం చేసింది? She looked back. ఆమె వెనక్కి తిరిగి చూసింది. And the Bible says, బైబిల్ అంటుంది chapter 19 verse 26, 19:26, she became a pillar of salt. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. My dear brothers and sisters, మరి ప్రియ సహోదరి సహోదరులారా, don't look back into this world. ఈ లోకమును వెనక తిరిగి చూడొద్దు. We have begun our journey with the Lord Jesus Christ. యేసు ప్రభుతో ఆరంభించాం మన ప్రయాణం. And that's why Jesus says, అందుకనే యేసు ప్రభువు అంటారు, in the last days the days will be like the days of Noah. మరి చూస్తే ఈ యొక్క చివరి దినాలు ఎలా ఉంటాయంటే నోహు దినముల వలె ఉంటాయి. The days will be like the days of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా ఉన్నప్పుడు వాళ్ళ దినాల వలె ఉంటాయి. They will be drinking, marrying, giving the people and reveling. కాబట్టి వారు మరి పెళ్లికి ఇచ్చుచు, పెళ్లికి తీసుకొనొచ్చు, తినొచ్చు, త్రాగుచూ ఉన్నారు. They'll be partying all the time. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా వినోదాల్లో ఉంటారు. But you know what the Lord Jesus said? ప్రభువు ఏమన్నాడు తెలుసా? Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. How she turned back into this world. ఏ విధంగా ఈ లోకం వైపు చూసింది. And she became a pillar of salt. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. Isn't it true that the world that we are living in, మనము నివసించే ఈ లోకము నిజము కాదా? It is going to be destroyed with fire one single day. మరి ఒక రోజున మరి అగ్ని లేకపోతే అగ్నితో నాశనం చేయబడబోతుంది. The Bible says in 2 Peter chapter 3, 2 పేతురు 3వ అధ్యాయంలో, the elements of this earth are reserved for fire. కాబట్టి ఈ యొక్క భూమియు దాని యొక్క విషయాలన్నీ కూడా అగ్ని కొరకు సిద్ధపరచబడ్డాయి. The best gold that you have in this world, ఈ లోకంలో శ్రేష్టమైన బంగారం కలిగి ఉంటే, the best palace that you wanted to have in this world, ఈ లోకంలో మంచి రాజభవనమును కలిగి ఉండాలనుకుంటే, nothing will remain. ఏది కూడా నిలబడదు. Nothing will remain. ఏది నిలబడదు. One fine day it will be destroyed with fire. అగ్నితో ఈ యొక్క భూమి మిక్కుటమైన వేడంతో లయమైపోతుంది. And Apostle Peter says, అపోస్తలుడు పేతురు అంటాడు, what kind of a people you ought to be? మరి మీరు ఎటువంటి ప్రజలై ఉండాలి? Because the whole world is going to be destroyed by fire. ఎందుకంటే అగ్ని చేత లోకమంతా కూడా నాశనం చేయబడబోతుంది. Apostle Peter says, పేతురు అంటాడు, you need to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. Don't look back into this world. ఈ లోకం వెనక్కి తిరిగి చూడొద్దు. Oh my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, don't make friendship with this world. ఈ లోకంతో స్నేహం చేయవద్దు. Don't love this world. ఈ లోకంను ప్రేమించొద్దు. Don't be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. And don't look back into this world. ఈ లోకంలో వెనక్కి తిరిగి చూడొద్దు. Rather look unto the Lord Jesus Christ. మనము యేసు వైపు చూడాలి. We see many people in the Bible.
మనం ఈ బైబిల్లో చూస్తాం in the book of Hebrews chapter 11, హెబ్రీ 11లో how people they looked unto the Lord Jesus Christ, ఏ విధంగా ఆ యొక్క గొప్ప దైవజనులు ప్రభువు వైపు చూచారు, and they refused to be called the children of Pharaoh, child of Pharaoh. మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. Refused the pleasures and the treasures of Egypt. మరి ఐగుప్తులో ఎంతో ధనధాన్యములు ఐశ్వర్యము ఘనత ఉంది. And they moved forward in their journey and in their calling. అవన్నీ వదిలేసి తమ పిలుపు ప్రకారం వారు ముందుకు వెళ్ళిపోయారు. Because he found the one who is invisible. ఎందుకంటే అదృశ్యుడైన దేవుని చూచారు. He saw the invisible God before him. తన ముందు నడిచే అదృశ్యుడైన దేవుని చూడగలిగారు. And therefore they were not willing to go back. అందుకనే వారు వెనక్కి తిరిగి వెళ్ళడం They were willing to move forward. కేవలం ముందుకు వెళ్ళడమే. Fix your eyes upon the Lord Jesus Christ. యేసు ప్రభువారి మీద నీ యొక్క దృష్టిని కేంద్రీకరించు. The Bible says in the book of Hebrews chapter 12. హెబ్రీ 12లో బైబిల్ అంటుంది, Therefore we also, since we are surrounded by the cloud of great witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా, lay aside every weight and every sin. మరి ప్రతి పాపమును సులువుగా చిక్కులుపెట్టి ప్రతి పాపమును వదిలిపెట్టి, and let us run with endurance the race that is set before us. మరి మన ముందు ఉంచిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. Looking unto Jesus the author and the finisher of all faith. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ, he has begun the work in your life. నీ జీవితంలో కార్యం ఆరంభించినాడు. he will be able to complete it. ఆయన దాన్ని ముగిస్తాడు. would you like to trust the Lord Jesus Christ? యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచాలి. The Bible says in the book of Philippians chapter 1 verse 6. ఫిలిప్పీ 1:6లో బైబిల్ అంటుంది, he who began the work in you, నీలో ఈ యొక్క కార్యము ఆరంభించిన he is also able to complete it till the day of the Lord Jesus Christ. యేసు క్రీస్తు దినం వరకు ఆయన కొనసాగించగలడనే నమ్మకం. he has నమ్మకం. begun the work of salvation in you. నీలో ఆయన రక్షణ కార్యం ఆరంభించాడు. if you fix your eyes on the Lord Jesus Christ, యేసు ప్రభువారి మీద నీ కనుదృష్టి if you trust him completely, ఆయనందు సంపూర్ణ నమ్మిక ఉంటే, he will be able to complete it. ఆయన తప్పకుండా నీలో ఆరంభించిన కార్యమును ముగిస్తాడు. The Bible says in the 24th verse from the book of Jude, మరి చూస్తే యూదా రాష్ట్రపతి 24వ వచనము, now to him who is able to keep you from falling, తన ఎదుట నిర్దోషంగా మనం తొట్టిల్లకుండా మనం కాపాడినట్లుగా, he is able to keep you from falling. ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. he'll be able to keep you from falling into this world. ఈ లోకంలో పడిపోకుండా కాపాడుతాడు. he'll be able to keep you from falling into the land of Sodom. సొదొమలో పడిపోకుండా కాపాడుతాడు. and he'll be also able to present you blameless before the glorious appearance of the Lord Jesus Christ. కాబట్టి తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషంగా నిలబెడతాడు. what a joy it is. ఎంత అద్భుతమైన సంతోషం. the Bible says, బైబిల్ అంటుంది, 1 Thessalonians chapter 5 5వ అధ్యాయం verse 23, 23, may the God of peace sanctify your body, soul and spirit and present you blameless at the coming of the Lord Jesus Christ. 5:23లో మాట్లాడిన మాట ప్రకారం సమానక దేవుడు మేము సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మీయ జీవం శరీరం మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ నిందారహితునిగా సంపూర్ణంగా ఉండుట కాపాడును గాక. he will be able to present you blameless before the Lord Jesus Christ. కాబట్టి నిర్దోషులుగా యేసు ప్రభు ఎదుట ఆయన నిలబెడతాడు. he will be able to sanctify your body, soul and spirit. నీ ఆత్మ ప్రాణ శరీరములను పరిశుద్ధపరుస్తాడు. and the Bible says in verse 24, బైబిల్ 24 the one who calls you is a faithful God. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన ఉన్నాడు. and he will do it. ఆయన చేస్తాడు. who called you? ఎవరు పిలిచారు? the one who is faithful. నమ్మకమైన వాడు. we might become faithless, మనము అపనమ్మకస్తులం but he కావచ్చు. can never be faithless. he can never be faithless. ఆయన ఎప్పుడు కూడా విశ్వాసం లేనివాడు కాదు. he will be always faithful in accordance to his nature. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన సంపూర్ణంగా ఆయన నమ్మకత్వంతో మనల్ని నడిపిస్తాడు. would you like to come to the Lord Jesus Christ? ప్రభువు యేసు దగ్గర రావాలని కోరుతున్నావా? don't make friendship with this world. లోకంతో స్నేహం చేయవద్దు. don't love this world. లోకమును ప్రేమించొద్దు. don't be conformed to this world. లోక మర్యాదను అనుసరించొద్దు. and don't look back into this world. ఈ లోకంలో వెనక్కి తిరిగి చూడొద్దు. but rather look unto the Lord Jesus. కానీ యేసు వైపు చూడు. and also one more thought and I will close this. one more thought and I will close. ఒక తలంపుతో ముగిస్తా. అబ్రహాము he became a friend of God. దేవుని స్నేహితుడిగా మారాడు. we see in Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయంలో God says, దేవుడు అంటాడు, shall I hide anything myself from Abraham what I'm about to do? నేను చేయబోయేది అబ్రహాంతో దాచిపెడతానా? and we see చూస్తాం, Abraham came near to him. అబ్రహాము దేవుని సమీపించాడు. he came much closer to him. ఇంకా సమీపముగా వచ్చినాడు. because he became a friend of God. ఎందుకంటే దేవుని స్నేహితుడిగా మారాడు. don't be a friend of this world. ఈ లోకంతో స్నేహం చేయవద్దు. be a friend of the Lord Jesus. యేసు ప్రభువారి స్నేహితుడిగా మారు, స్నేహితురాలుగా మారు. keep your hand in the hand of the Lord Jesus. యేసు ప్రభువారి చేతిలో చెయ్యి వేయి.
He will take you till the end. చివరి దాకా అంతం వరకు He నడిపిస్తాడు. will never leave you nor forsake you. నిన్ను విడువడు ఎడబాయడు. Because he is a faithful God. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. And he will lead you and present you blameless at the coming of the Lord Jesus ఆయన Christ. నిన్ను పట్టుకొని ప్రభువు యేసుక్రీస్తు వారి ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడతాడు. There was a rich man ఒక ధనవంతుడు ఉండేవాడు. who has a only son. ఒకే కుమారుడు. When his son was very young, ఆ యవనస్తుడుగా ఉన్నప్పుడు తన కుమారుడు, the young son died. యవన కుమారుడు చనిపోయాడు. After some years, కొన్ని సంవత్సరాల తర్వాత even the rich man also died. ఆ యొక్క ధనవంతుడు కూడా చనిపోయాడు. The rich man has this hobby of collecting the paintings and many things. కాబట్టి ఈ యొక్క ధనవంతునికి మంచి మంచి చిత్రపటాలు ఎవరైతే వేస్తారో పెయింటింగ్స్ అది సేకరించడం అలవాటు. And he had so many treasures with him. తన దగ్గర ఎంతో మరి ధనము తర్వాత ఆస్తులు ఉన్నాయి. So all the treasures and the paintings of this rich man, మరి చూస్తే ఈ యొక్క మరి చక్కటి ధనముతో కూడిన ఈ యొక్క చక్కటి పెయింటింగ్స్ ఉన్నప్పుడు they were put for auctioning for the people of that city. ఇదే అతని యొక్క గొప్ప ఆస్తి కాబట్టి ఆ యొక్క ఆక్షన్ అంటే ఏమంటారు దాన్ని, వేలం వేయడానికి తీసుకొచ్చారు. So the auctioneer, ఆ యొక్క వేలం వేసేవాడు, he took a small, he took a old painting. మరి పాత వేసిన చిత్రపటాన్ని తీశాడు. It was not a good painting also. ఏమంత బాగలేదు. But it was a painting of his only son who died many years back. కాబట్టి ఆ యొక్క ధనవంతుని యొక్క కుమారుడు ఏకైక కుమారుడు వేసిన ఆ యొక్క చిత్రం అది. So he put up this painting of the son. ఈ యొక్క కుమారుడు మరి వేసిన పటాన్ని పెయింటింగ్ పెట్టాడు. And he asked the people who gathered there for the auction. కాబట్టి అక్కడ వేలం కోసం కొనడానికి వచ్చిన వారిని అడిగాడు, who would love to have this painting? ఎవరైనా ఇది కొనాలని అనుకుంటున్నారా? Who is going to auction for this painting? దీనికోసం వేలం పాట ఎవరు పాడతారు? All the people gathered there. అందరూ అక్కడికి వచ్చారు. The rich people, ధనవంతులు. no one was willing to step forward to auction this not so good painting. అంతగా బాగలేని చిత్రపటాన్ని కొనడానికి ఆ ధనవంతులైన వారు ముందుకు రాలేదు. So the auctioneer called once, twice and thrice. వేలం పాటవాడు ఒకటోసారి రెండోసారి మూడోసారి పిలిచాడు. And no one was willing to come forward. కాబట్టి ఎవరికి ఇష్టం లేదు కొనడానికి. And at the end of these things, అంతా అయిన తర్వాత there was an old man who came to the front. ఒక ముసలి ఆయన ముందుకు వచ్చాడు. Oh sir, I am a servant for the son who died of this rich man. అయ్యా, మరి నేను ఈ యొక్క ధనవంతుడు కుమారుడు ఎవరైతే చిత్రపటం వేశారో అతనికి నేను పనివాడుగా ఉన్నాను. I don't have much money with me. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. I have a little bit of money with me. కొంచెమే ఉంది డబ్బు. If no one is willing to take this painting, ఎవరికి ఈ యొక్క చిత్రపటం కొనడం ఇష్టం లేకపోతే I would love to take this painting. నేను దీన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. And the auctioneer was okay with that one. ఆ వేలం పాట పాడేవాడు ఒప్పుకున్నాడు. Because no one was willing to buy this one. ఎందుకంటే దాన్ని కొనడానికి ఎవరికి ఇష్టం లేదు. So he gave the little thing that he had to this, to the auctioneer. తన దగ్గర ఉన్న కొంత డబ్బున వేలం పాట వేసేవానికి అప్పగించాడు. And he gave this painting to this man, to the servant. అతను ఈ యొక్క ఎవరైతే యవన కుమారుడు చనిపోయినప్పుడు పెయింటింగ్ వేసాడు వాళ్ళ సేవకుడికి ఇచ్చేశాడు. And the auctioneer said to the people gathered there, అక్కడ వేలం పాట వేసేవాడు ప్రకటించాడు అందరితో. And now the auction is finished. అప్పుడు అన్నాడు, ఈ యొక్క వేలం పాట అయిపోయింది అన్నాడు. And all the people were very angry. అందరికి కోపం వచ్చింది. There are many other beautiful paintings there. అక్కడ చాలా రమ్యమైన చక్కటి చిత్రపటాలు గీసి what about those paintings? కాబట్టి వాళ్ళందరూ కొనాలని వచ్చారు. The auctioneer said like this. ఆక్షన్ చేసేవాడు అన్నాడు, The rich father made a will about this one. వీటి గురించి ఆ ధనవంతుడైన తండ్రి వీలునామా రాశాడు. Whoever gets the painting of his son, తన కుమారుని యొక్క పెయింటింగ్ ఎవరైతే కొంటారో the whole thing belongs to that person. అవన్నీ కూడా ఆయనకి సంబంధించినవి. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరి, whoever has the Lord Jesus Christ, ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉన్నారు, everything. అన్నీ ఉన్నాయి. He becomes our salvation. ఆయన మన రక్షణ. He becomes our sanctification. ఆయన మన పరిశుద్ధత. He becomes our righteousness. మన నీతి. He becomes our wisdom. మన యొక్క జ్ఞానము. He becomes our victory. ఆయన మన విజయము. He is all that we need. ఆయనే మనకు సరిపోయినవాడు. The Son is sufficient for us. కుమారుడు సరిపోయినవాడు మనకి. The Son is sufficient for you. యేసు ప్రభువారు మనకు సరిపోయినవాడు. He will lead you into victory. నిన్ను విజయంలోకి నడిపిస్తాడు. And I pray that you will give your life to the Lord Jesus Christ. నా ప్రార్థన ఏంటంటే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. When you have Son, you have everything in your life. కుమారుడు యేసు ప్రభువారు కలిగి ఉంటే నీకు అన్నీ ఉన్నాయి. May the good Lord help us. మంచి దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.